మేము గుర్తించగలిగే ఆలోచన దయచేసి తద్వారా వాటిని సరి చేసుకునే మనసు కూడా మాకు అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ అన్ని వేళల మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేసుకుంటూ దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి తండ్రి మనల్ని ప్రేమించి ప్రస్తుత దుష్టకాలంలో నుంచి ఆయన మనల్ని కాపాడుతున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈరోజు మనం వినబోయేటువంటి సందేశం, ఒకనాడు క్రీస్తు ప్రభువారు ఎవరినైతే శిష్యులుగా ఆయన తండ్రికి ప్రార్థన చేసి ఎన్నిక చేసుకున్నారో వారిలో సహితం కొన్ని లోపాలు కనపడుతూ ఉన్నాయి. అయితే అవి నేటి కాలంలో క్రైస్తవులుగా మన మధ్య కూడా ఒకవేళ అటువంటివి ఉంటే కనుక అవి మనము సరి చేసుకుని పరిపూర్ణంగా క్రీస్తుకు కలిగినటువంటి స్వారూప్యం మన యందు ఏర్పడాలని పదే పదే అపోస్తులు క్రీస్తు పునరుత్థానమైన తర్వాత పడినటువంటి ప్రయాస ప్రసవవేదన అని చెప్తూ పౌలు భక్తులు ఒక సందర్భంలో జ్ఞాపకం చేశారు. అందువల్ల మనము ఆ మేరకు వెళ్ళటానికి ఉన్న లోపాలన్నీ అధిగమించుకుంటూ వెళ్ళాలి. ఈ పాఠంలో క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తులైతే కాదు, మనకులాగా సామాన్యులే. అయితే వారితో ఆయన ఎలా వ్యవహరించాడు అంటే అన్ని సందర్భాల్లోనూ కూడా సహనంతోనే వ్యవహరించాడు. వాళ్ళ కోపడినా ఈయన మాత్రం సహనం ఓర్పుతోనే వాళ్ళతో కొనసాగించినట్లుగా కనపడుతూ ఉంటుంది అన్నమాట అండి. అయితే ఎంత ప్రేమించినా వాళ్ళతో సహనంతో ఉన్నా ఓర్పుతో ఉన్నా వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు ఈ 4 సువార్తల్లో రాసింది శిష్యులైనప్పటికీ కానీ ఈ సువార్తలో వారు రాసిన పరిశుద్ధాత్ముడు రాయించిన వారి లోపాలను వారు కప్పిపెట్టలేదు. ఇది చాలా అద్భుతమైన మాట. వారి ఇప్పుడు నా గురించి నేను రాసుకోవాలన్నప్పుడు నా లోపాలను ఎందుకు చెప్తాను? కనుక ఎదుటివారి లోపాలనే చెప్తాం. కానీ శిష్యులు చేసిన లోపాలు ఈ 4 సువార్తలు కూడా కప్పిపెట్టలే. వాళ్ళ ఉన్న లోపాలను కూడా గ్రంథం బయటపెట్టింది. అదొకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వాళ్ళలో ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని అధిగమించి వాళ్ళు వెళ్ళారు. ఈనాడు కూడా మనం నేర్చుకుంటున్నటువంటి ఈ పాఠాల్లో మనము కూడా వాటిని అధిగమించి మనము ముందుకు సాగాలి. లేక ఒకవేళ మన జీవితంలో ఉంటే అటువంటి అవి తొలగించుకుంటానికి ప్రయత్నం చేయాలి. అందులో ఈరోజు ఒకటి చెప్తాను, వాళ్ళలో ఉన్న లోపాలు. ఈరోజు పాఠం రాసుకోండి. ఫెయిత్లెస్నెస్ అంటే అపనమ్మకం. వాళ్ళలో ఉన్నటువంటి లోపాల్లో మొట్టమొదటిది ఏంటంటే అపనమ్మకం. అది ఈరోజు మనం ఆలోచన చేస్తాం. అందులో నుంచి 3 సంగతులు చెప్తాను. ఓకే. మార్కు సువార్త 8వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము. ఈ యొక్క సువార్తల్లో ముందుగా మీకు చెప్పినట్లుగా ఎవరి యొక్క లోపాలను కూడా దాచిపుచ్చలేదు. కానీ 8వ అధ్యాయము 13 నుంచి మనము 21 వరకు కూడా ఈరోజు ఈ పాఠంలో ఉన్న సందర్భాన్ని మనం ఆలోచన చేస్తాం. వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయాను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుకున్నట్ట ఏం చేశారని ఉందంటే మర్చిపోయారు. దోణిలో వారి వద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయింది.
ఆయన చూచుకోండి, పరిసయ్యుల పులిసిన పిండి గురించి, హేరోదు పులిసిన పిండి గురించి జాగ్రత్త పడిన వారితో హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకుని రేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకను గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారే ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా? జ్ఞాపకం చేసుకున్నారా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తురని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పారు. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పెట్టినప్పుడు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తురని ఆయన అడుగుగా వారు 7 అని. అందుకు ఆయన మీరు ఇంకను అంటే వీళ్ళలో ఏం కనపడుతుంది? అపనమ్మకం కనపడుతుంది. దాని గురించి ఈరోజు మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని వారలారా, గతంలో ప్రభు చేసినటువంటి అద్భుతాలు వాళ్ళ కళ్ళారా చూశారు. 5 రొట్టెలు అనేక మంది వేల సమూహానికి పంచారు. అయితే అక్కడ పరిచర్య అయిపోయింది. పరిచర్య అయిపోయిన తర్వాత ఈయన మరొక ప్రాంతానికి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన బయలుదేరుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు మర్చిపోయారు అనే సందర్భం కనపడతా ఉంది. కానీ 15వ వచనంలో భవిష్యత్తులో మీరు ఎటువంటి వారి విషయంలో మీరు ఎలా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరు వాళ్ళు ఒక పులిపిండితో వాళ్ళని పోల్చాడు. పరిసయ్యులు, హేరోదులు. వీళ్ళిద్దరి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకి ఏమర్థమైంది? మనం రొట్టెలు తేవడం మర్చిపోయామని ఈయన ఈ పులిపిండి గురించి ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు. వాస్తవానికి వారు మర్చిపోయినటువంటిది కరెక్టే. కానీ దేవుని సన్నిధిలో మనము మర్చిపోకూడదు. మనం ఆరాధనకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా బైబిలు ఉంటే, కీర్తన పుస్తకం, ఆదివారం అయితే ప్రత్యేకంగా సిద్ధపరచబడినటువంటి కానుక, అలాగే ప్రభురాత్రి భోజనానికి సిద్ధపాటు, ఇవన్నీ సిద్ధపాటు చేసుకుని మనం వస్తాం. నీ గ్రంథం నువ్వు మర్చిపోయి ఆరాధనలో చేయవలసినటువంటి ఆ వెసల్స్ ఏమైతే ఉంటాయి, ఆ పాత్రలు ఏమైంటాయో అవి మర్చిపోతే మరి అప్పుడు ఏమనాలా మనల్ని? అంటే నీకు ఆ ఆదివారపు ఆరాధన మీద ఇంట్రెస్ట్ లేదా? నువ్వు చదివేటువంటి సబ్జెక్ట్ మీద నీకు గ్రిప్ ఉంటే నువ్వు ఎందుకు మర్చిపోతావు ఆ పుస్తకాన్ని? నీకు వాటి మీద మనసు లేదేమో. వీరికి ప్రభుతో ఉంటున్నారే కానీ అక్కడ జరిగిన విషయం అక్కడే ఏం చేస్తున్నారు, మర్చిపోతున్నారు. అలాగని అందామా? లేదా ప్రభువు మీద పూర్తి విశ్వాసం లేదని అందామా? అది కూడా మనకి ఆలోచన కనుక కనపడుతుంది. వీళ్ళిద్దరు ఎటువంటి వాళ్ళు అంటే పరిసయ్యులు. వాళ్ళ గురించి ఒక మాటను మనం చదువుకుని ముందుకు సాగుదాం. 8వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు అంతటి పరిసయ్యులు వచ్చి ఆయన్ని ఏం చేస్తున్నారని ఉంది. వీళ్ళ మనసు ఇటువంటిది. ఎంతసేపు ప్రభువుని ఏం చేసే మనసు అంటే వీళ్ళు శోధించడమే. పరిసయ్యులకు తత్వం అది కనపడుతూ ఉంటుందన్నమాట అండి. ఇంక ఏ రోజు స్వభావం ఎటువంటిదో కూడా మనం చూస్తే లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 31లో ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి నీవు ఇక్కడ నుండి బయలుదేరిపోము, ఏ రోజు నిన్ను. ఇది ఈయన మనస్తత్వం ఇటువంటిది. అంటే వీళ్ళందరూ కూడా ఎవరి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే క్రీస్తు ప్రభువు మీద. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వీళ్ళు ఉన్న పిండినంతటిని, మంచి పిండినంతటిని ఏం చేస్తారు, వీళ్ళు పాడు చేస్తారు. కాబట్టి వీళ్ళ విషయంలో మీరు ఎలా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు ప్రభు. ఇప్పుడు మన పాఠంలోనికి వస్తున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఈయన గురించి వాళ్ళు క్రీస్తు ప్రభువును గురించి అపనమ్మకంతో వాళ్ళు మర్చిపోయారు. వారు తినుటకు రొట్టెలు తెచ్చుకున్నట్టు ఏం చేశారని ఉంది, మర్చిపోయారు. వీళ్ళు మర్చిపోయినందుకు దాదాపుగా
17వ వచనం నుంచి 21వ వచనం వరకు ఎన్ని ప్రశ్నలు వేశాడో తెలుసా క్రీస్తు వాళ్ళని? అదంతా క్వశ్చన్ పేపర్ లాగా ఉందో చూడండి, ఆ పేరా అంతా. అవునా? ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? దాదాపుగా 9 ప్రశ్నలు ఉన్నాయి. ఏమండి, మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకము చేసుకొని. ఇవన్నీ మీరు చదివితే ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్క పెట్టుకోండి, దాదాపు 9 ప్రశ్నలు వేశాడు వాళ్ళని. వాళ్ళ అపనమ్మిక నిమిత్తమే. అసలు ఈయన ఎవరో వీళ్ళు పూర్తిగా గ్రహించలేకపోతున్నారు. ఆయన కళ్ళతో చూశారు ఆయన చేసిన కార్యాలు. అసలు ప్రభువారు ఎవరు? ఆయన తన 12వ ఏటలోనే, లోకాసు వార్త 2వ అధ్యాయము 41వ వచనంలో, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచున్నారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు, చూసారా, వయసు అప్పటికి ఎంత ఉన్నదట? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల్లో ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? 46వ వచనంలో, ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి ఉందా? బోధకుల మధ్య కూర్చున్నాడు. వయసు ఎంత? 12. అసలు ఎంత సీనియర్ల వాళ్ళ బోధకులు అంటే? బోధకుడనే మాటే ఎప్పుడు వస్తుంది? అది నేను పూర్తిగా వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత, నాకు ఈయన బోధించగలడు, సామర్థ్యం ఉందని చెప్పిన తర్వాత నన్ను ఏం చేస్తారో ఒక సువార్థికుడిగా గుర్తింపు ఇస్తారు. అంతే కదా? ఒక వ్యక్తి క్రైస్తవుడని ఎప్పుడు నిర్ధారణ అవుతుంది? బాప్తిసం పొందిన తర్వాత ఆ వ్యక్తి ఎవరని పరిగణిస్తాం? క్రైస్తవుడు. చర్చికి వెళ్ళినంత మాత్రం ఏం కాదు, క్రైస్తవుడు కాడు. బైబిల్ చదివినంత మాత్రం ఏం కాదు, క్రైస్తవుడు కాడు. మరి ఎప్పుడు క్రైస్తవుడు అవుతాడు ఒక వ్యక్తి అంటే? పాప క్షమాపణ కొరకు క్రీస్తు యేసులోనికి ఏం పొందాలా? బాప్తిసం పొందాలా. ఆ పొందినప్పుడు అతను క్రైస్తవుడు అవుతాడు. అప్పటి వరకు ఎలా ఉండాలంటే శిష్యుడిగానే ఉంటాడు. శిష్యుడు అంటే నేర్చుకుంటాడు. శిష్యుడు మొట్టమొదట శిష్యులు అంత్యోకయలో శిష్యులు ఏమని పిలువబడ్డారో? క్రైస్తవులని 11:26లో మనం చదువుతాం అపోస్తలుల కార్యాలు. అంటే ముందు శిష్యార్కం చేయాలి, అంటే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏమవ్వాలి? అతను క్రైస్తవుడు అవ్వాలన్నమాట అండి. అందువల్ల క్రైస్తవులుగా మన జీవితంలో 12 సంవత్సరాల వయసులో మన పిల్లలు దేవాలయంలో కూర్చోబెడతామా? కూర్చోబెట్టుకోవాలి. ఇప్పుడు దేవాలయంలో బోధకుల మధ్య ఉండి ఆయన మాట్లాడుతుంటే ఆయన ప్రజ్ఞకు తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆశ్చర్యపోయారు. అబ్బో, మా కొడుక్కి ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది? నిజంగా మన పిల్లల్ని స్కూల్కి పంపుతూ ఉంటాం, మనకు జ్ఞానం తక్కువనే, నాకంటే బాగా చదువుకోవాలంటాం. అది మనకంటే దరిద్రుడయ్యాడు అనుకున్నాడు చూసి ఎడుతుమే మనం. మనకంటే గొప్పడయ్యాడు అనుకోండి, మనం ఉప్పొంగిపోతాం. అబ్బా, నా కూతురు నాకంటే గొప్పగా ఉంది, నా కొడుకు నాకంటే గొప్పకున్నాడు అని ఆనందపడతాం. అందుకే కదండి మన ప్రయాస అంతా. ఇప్పుడు కొడుకును చూసి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఆనందపడుతూ ఉన్నారు. అబ్బా, ఎంత జ్ఞానం అయింది. ఇది క్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి చిన్నతనం నుంచి. తర్వాత ఆయన సేవ ప్రారంభించిన తర్వాత ఎన్నో చేసుకుంటూ వచ్చాడు. అందులో కొన్ని చూస్తాం మనము. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనము. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్ము కరుణించు. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చారు. యేసు, నేను ఇది చేయగలను మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు ఏమన్నారో? నమ్ముచు. రైట్. అంటే అక్కడ విషయం ఏంటంటే, గుడ్డివాడికి ఏమిచ్చాడు ఆయన? చూపునిచ్చాడు. చెవిటి వారికి వినికిడినిచ్చాడు. కుంటి వారికి నడకనిచ్చాడు. కుష్ఠరోగుల్ని బాగు చేశాడండి. ఇంకా ఆఖరికి చనిపోయిన వారిని కూడా ఆయన ఏం చేశాడు? అది ఆయన యొక్క క్యాపబిలిటీ. కానీ ఆయన మీద ఏముంచలేకపోతున్నారు శిష్యులు? ఈవేళ క్రీస్తు ప్రభువు మీద నువ్వు పూర్తి విశ్వాసం ఉంచితే నువ్వు అటు ఇటు చూడవలసిన పని లేదు.
అంటే మరొక వ్యక్తిని ఆశ్రయించవలసిన పని లేదు అంటున్నాను నేను. అంటే ఈయన చూడడానికి సామాన్యుడిగా ఉన్నాడు కాబట్టి ఈయన మీద అనేకులు ఏముంచట్లేదు, నమ్మకం ఉంచట్లేదు, విశ్వాసం ఉంచట్లేదు అన్నమాట. ఏమండి, ఆయన చేసిన అనేకమైనటువంటి అండి ఎందరికో మేలే చేశాడు, కానీ ఆయన ఎవరికి కూడా ఎన్నడూ ఏం చేయలేదండి, కీడు చేయలేదండి. ఆయన మనసు అటువంటిదండి. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే, గతంలో క్రీస్తు చేసినటువంటి కార్యాలను కళ్ళారా చూసి ఆయన మీద ఏముంచలేదు. రెండో సంగతికి వచ్చేసాం. రెండో సంగతికి ఏంటంటే, మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయారు. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాయి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా మేము ఏమైపోతున్నామో చూచున్నాం, నీకు చింత లేదా అని ఆయన తండ్రి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దముగా ఓరకుండమని శబ్దంతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైన. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ. అంటే శిష్యులకి క్రీస్తు ప్రభు వారి మీద ఏమి లేదు, నమ్మకం లేదు. గతంలో వాళ్ళ కళ్ళారా చూసినటువంటి అప్పటికీ ఒక రొట్టె ఉందని వాళ్ళు సణుగుతున్నారు. మమ్మల్ని ఉన్నంతకాలం తిడతానే ఉంటున్నాడు, ఇప్పుడేమో రొట్టెలు మర్చిపోయాం. ఈ మర్చిపోయామని మళ్ళీ ఏం చేస్తున్నాడు, పులిసిన పిండి గురించి ఏం చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. వాస్తవానికి నువ్వు మర్చిపోయినటువంటిది కరెక్టే. మరి ప్రభు నన్ను గద్దించినప్పుడు దానికి మనము లోబడవలసిన అవసరం ఉంది. మన జీవితాల్లో గతంలో దేవుడు ఏం చేయలేదా? ఏదన్నా ఆపద తప్పించినప్పుడు నిజంగా నేను నమ్మిన దేవుడు ఏం చేశాడు, నాకు ఈ గండం గట్టిగా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు దేవుడు గుర్తురాడు. అప్పుడు మళ్ళీ ఎవరో కనపడతారు నీ కళ్ళ ముందు, ఎవరినో చూస్తావు. ఏమండి, చూసి క్రీస్తు మీద ఏముంచేస్తావు? అప్పుడు నమ్మకం కాస్త పోయి ఏమవుతుంది, ఆ కల్పన దానికి అపనమ్మకం వస్తుంది. అంటే మరి శిష్యులు ఆయనతో పాటు ఉన్నప్పుడు అంతమందికి ఆహారం పెట్టినటువంటి ఆయన ఇప్పుడు వీళ్ళకి ఆహారం పెట్టడా? కానీ ప్రభు మీద ఏమి లేదు, విశ్వాసం. రెండో సంగతి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, ఆ రోజు సేవ చేశాడు ఆయన ప్రభు. ఆయన సేవ ఎలా ఉంటుంది? 4వ అధ్యాయం మొదట్లో ఉంటుంది. ఆయన సముద్రం తీరమున మరలా బోధింపనారంభింపగా, ఆయన మీటింగ్ ప్లేస్ ఎక్కడ? సముద్ర తీరం. బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చిన ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చున్నాడు. స్టేజ్ ఏది? స్టేజ్ ఏమో దోణే, ఆడియన్స్ కూర్చుని ప్లేసు సముద్రం. అంటే బీచా? బీచ్ దగ్గర వాళ్ళందరూ కనపడుతూ ఉంటారు. ఈయన స్టేజ్ ఎక్కడ ఉంది? నీటిలో ఉంది. అంటే ప్రజలందరూ కనపడేలాగా ఇప్పుడేం చేస్తామంటే కొంచెం స్టేజ్ ఎత్తులో చేస్తాం, ఏదైనా కనపడాలి కాబట్టి. ఒక్కొక్కసారి అయితే ఆయన కొండ మీద ఏం చేసేవాడు, కూర్చునేవాడు, కింద అందరూ కూర్చున్నారు. ఇప్పుడు అదే దాని అర్థం ఏంటంటే, నేను కొంచెం ఎత్తులో ఉన్నానంటే అర్థం ఏంటి, మీ అందరికి ఏమవుతానని, కనిపిస్తానని, అంతే. కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఒకప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఈ వ్యత్యాసాలు కాస్త క్రీస్తు ప్రభు వారు సిలువలో తన ప్రాణం విడిచినప్పుడు సమాప్తమైనదని అన్నప్పుడు దేవాలయపు తెర రెండుగా చినిగినప్పుడు ఉభయులను ఏకం చేసి, యూదులు అన్యజనులైనటువంటి ఏకం చేసి ఒక ప్లేస్కి ఏం చేయలేదు. అప్పుడు ఆయన ఒక ప్రాముఖ్యత ఇవ్వాలి. అంతా కూడా ప్రాముఖ్యత ఉంది. మీరు అక్కడ ఉన్న ప్రాముఖ్యత, ఇక్కడ ఉన్న ప్రాముఖ్యత ఉన్నది.
ప్రతి ప్లేస్ని కూడా మనం పరిశుద్ధంగానే చూడాలన్నమాట. ఒక చోట ఉన్నాడని అనుకుంటానికి లేదు. అలా ఉండబట్టి ఈవేళ ఎక్కడో ఉన్నాడని ఎక్కడికో పోతూ ఉంటారు. ఇక్కడ లేడా దేవుడు? మీ ఊర్లో మీ ఇంటి ముందున్న గుళ్ళో దేవుడు లేడా? ఏమండి, ఇక్కడ సరిపోద్దా? కానీ అక్కడికి వెళ్ళి ఏమండి అక్కడ ఆ గుళ్ళోనే ఏం చేయించుకోవాలనుకుంటారో ఏదో. అందువల్ల రెండో సంగతి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, ఆయన పని చేసాడు ఆ రోజంతా. మళ్ళీ సాయంకాలం ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు ప్లాను అద్దరికి, అంటే ఇప్పుడు అవతలకే వెళ్ళాలి. అంటే ఇప్పుడు అక్కడికి కూడా ఏం చేయడానికి, అక్కడకు బోధించడానికి. నిజంగా ప్రభువుకి ఏం లేదు, రెస్ట్ లేదండి. మేమైతే రోజంతా సేవ చేసి అమ్మో ఇవాళ బాగా అలిసిపోయాం అనుకోండి. అప్పుడే ఎవరైనా ఫోన్ చేసి అయ్యా వాకింగ్ చేద్దుని రండి అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వెళ్ళాలా? అబ్బాయి ఈవేళ రెస్ట్ లేదండి, ఈవేళ బోధించడం అనటానికి లేదు. మా పని అది. అద్దరికి వెళ్ళాలని సిద్ధం చేసుకున్నాడు కాబట్టి బయలుదేరుతున్నారు. ఈయన మీద మరి వాళ్ళు విశ్వాసంతో వచ్చారో విశ్వాసం లేకుండా వచ్చారో నాకైతే తెలియదు, కానీ ఆయన వెనకాల ఇంకా కొన్ని దోన్లు ఏమైనాయి అంట వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు ఎందుకు వస్తారు? ఈయన ఏం పెడతాడు? రుచిగా పెడతాడు. ఈయన పైగా కడుపు నిండా పెడతాడు. ఇంకా ఏదన్నా రోగం ఉంటే డాక్టర్కి వచ్చి కూడా ఉండదు. ఒకళ్ళు అటువంటి దానికి వీళ్ళు వెనకాల వెళ్ళారా? ఏదైతే మొత్తానికి క్రీస్తుని ఏం చేస్తున్నారు? వీళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. సరే వెళుతున్నారు. వెళుతూ ఉంటుండగా ఏం జరిగిందో గ్రంథం మనకు చెప్పింది. తుఫాన్ వచ్చిందా సముద్రం మీద? వస్తుంది. ఈయన పాపం అంత అలిసిపోయాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. వాళ్ళన్న మాట ఏంటి? మనం చదివాం కదా, నీకు చింత. ఇదే కదా ఇవాళ మన బాధ అంతా. మన బాధ అంతా ఏంటంటే, నేను ఇంత భక్తి చేస్తున్నాను, నాకు ఇంకా నేను అనుకున్నదే జరగట్లేదు, యేసు ప్రభువుకి ఏమి లేదు, నా గురించి చింత లేదు. అసలు మన గురించి చింత లేకుండా ఆయన ఉన్నాడండి. ఈ రోజుకి కూడా తండ్రి దగ్గర కూర్చుని సంఘము కొరకు పరిశుద్ధుల కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన. ఆయన ప్రార్థన మానలేదు, మనం మానేస్తున్నాం. ఆయన నేటికి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, నీకు చింత లేదా అంటున్నాడంటే చింత ఉంది. కాకపోతే ఆయన ఏమైపోయాడు? దేహం ఏమైపోయింది? అలిసిపోయింది. దేహం అలిసిపోయింది. ఈ అలిసిపోబట్టి నిద్రపోతున్నాడు. వాళ్ళ అన్న మాట ఒకసారి చదువుతారా? ఏమన్నాడు? మేమేమవుతున్నాం అన్నాడు. ఆ మాట రైట్. ఎన్నో వచ్చిన అది 38లో వారు ఆయనను లేపి, బోధకుడా మేమేమైపోతున్నామో నశించిపోతున్నారా. ఇక్కడ మీరు బాగా ఈ పేరాన్ని ఆలోచన చేస్తే, వీళ్ళని నశించటానికి తీసుకెళ్తున్నాడా క్రీస్తు? వీళ్ళని క్షేమంగా ఉంచడానికి తీసుకెళ్తున్నాడా? వీళ్ళని నశించడానికి తీసుకెళ్తున్నాడా? ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారంటే ఎక్కడికి వెళ్ళడానికి మీరు కూర్చున్నారు? ఇక్కడికి అంతేనా? పరలోకం సులువుగా రాదు కాబట్టి ఒక గంటన్నర ఇక్కడ దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధన చెయ్యాలి, నేను నేర్చుకోవాలి, నా కుటుంబం అంతా ఆరాధన చేయాలని ఆరాధన చేస్తున్నారు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు మీద ఎందుకు నమ్మకం ఉంచలేదని నేను అంటున్నాను అంటే, ఆయన ముందు మాట ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? ముందు మాటే ఒక మాట చెప్పాడు ఆ పేరాలో. ఏమన్నాడు? ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన ఇప్పుడు అద్దరికి తీసుకెళ్తానన్న వ్యక్తి మధ్యలో ముంచేతాడా? నా పాయింట్ అర్థం అవ్వలేదు అనుకుంటా మీకు. ఒక పల్ల ఉంటుంది, ఏంటది? అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్ ఆగుపాడుచున్నది గమ్యస్థానము, అచ్చటాన్ని చూచేదాను పరిశుద్ధులెల్లరిన్ పరలోకము నా దేశము, పరదేశి నేనెలా మాయలోకమే గదా, యాత్రికుడను నేను యాత్రికుడను. చూసారా? ఇప్పుడు మనం అందరం వెళ్ళేది అద్దరికి అంటే మనదే పరలోకం. అక్కడికి తీసుకెళ్తానని యేసు వాగ్దానం చేశాడు కాబట్టి మనల్ని మధ్యలో ముంచేతాడా? మరి ఆయన మీద ఎందుకు ఉంచుతలేదు? అంటే ఆయన మీద పూర్తిగా ఏమి లేదు మనుషులకి.
ఒక్కొక్కళ్ళు ప్రశ్న వేసుకోండి. నాకు క్రీస్తు మీద పూర్తి నమ్మకం ఉందా? ఆయన అన్నది ఏంటంటే, నేను ఆయన సొత్తు అయిన తర్వాత, ఆయన కుమారుని ఆయన కుమార్తెను అయిన తర్వాత నన్ను అద్దరికి తీసుకెళ్తానన్నాడు, నన్ను అవతలకు తీసుకెళ్తానన్నాడు, గట్టెక్కిస్తానన్నాడు, కష్టాల్లో నుంచి మంచి ప్లేస్కి తీసుకెళ్తానన్నాడు అన్న ఆయన మధ్యలో ఏం చేయడు? వదిలిపెట్టాడు. మరి వీళ్ళు ఏమనుకున్నారు? అద్దరికి తీసుకెళ్తానన్న మాటే మర్చిపోయారు. కాబట్టి మేము నశించిపోతున్నాము, నీకేమీ లేదు. తుఫాన్ వచ్చిన మాట వాస్తవమే, రాలేదంటలేదు. అందులో నైట్ టైం సాయంకాలం తుఫాన్ అంటే అది ఎలాగుంటుంది? ఆల్రెడీ ఇప్పుడు ఏమి నడుస్తుంది? మనకి తుఫాను నడుతుందంట. అందులో సాయంత్రం పూట వచ్చినటువంటి తుఫాన్ ఇంకా సముద్రం అల్లరేగిపోతుంది. ఈ నావ మీద పడిపోతుందట. ఈ నావ మీద పడిపోతున్నప్పటికీ కూడా ధైర్యంగా ఉండాలి మనం. అదే కదండి. ఒకళ్ళు చూడండి, లాస్ట్ మినిట్ వరకు కూడా విశ్వాసాన్ని ఏం చేయకూడదు. ప్రమాదం వచ్చేస్తుంది, ఆ క్షణమే కదా దేవుడు తప్పించేది. కానీ మనం పూర్తిగా క్రీస్తు ప్రభుని ఏం చేయట్లేదు. మీరు నమ్మితే దేవుని స్తోత్రం. ఒక శిష్యులు నమ్మలేదు కాబట్టి ఆ అపనమ్మిక కోసమే వాళ్ళని గద్దిస్తున్నాడు అన్నమాట. ఆయన లేచాడు, గాలిని గద్దించాడు, తుఫాన్ ఏమైపోయింది? అయిపోయింది. ఆయన మనతోనే ఉన్నాడు కదండి. ఆ రోజు పడవలో ఉన్నాడు ఆయన. లేడా? ఏం చేస్తున్నాడు? అని ఉంది, నిద్రపోతున్నాడు. పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ధోని ఏమైపోయిందంట. అంటే ఆ టైంలో మనమే ఉన్నాం అనుకోండి, ధోనిలో మనం ఏమంటాం చెప్పండి? మీరు ప్రయాణం చేస్తున్నారు, ఎవరో మీ వెంబడి తీసుకెళ్తున్నారు. ఆ రోడ్డు బాగోలేదో, ఆ ప్రయాణం బాగోలేదో, ఏదో జరిగింది. ఆ రమ్మన్న మనిషిని అంటారండి అప్పుడు, అనవసరంగా నీ మాటిని నేను వచ్చాను, ఇలా ఇంత ముంచేసావు నన్ను అంటారా? అంటే ఇప్పుడు ఆ వ్యక్తి మీద మనకేం లేదు. ఇప్పుడు ఇతను మనుషుడు కాదు కదా ఈయన. అంతకుముందే కళ్ళారా ఏం చేశారు? చూశారు. ఈయన ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తానన్నాడు? అద్దరికి తీసుకెళ్తానన్నాడు. తీసుకెళ్తానన్నప్పుడు ఆయన మాట మీద వాళ్ళు ఏముంచట్లేదంటే విశ్వాసం ఉంచట్లేదు. అండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు మనకి తోడుగా ఉంటున్నాడు అనటానికి నీవు నడువు అని మనల్ని ప్రోత్సహించి ఒక అడుగు ముందుకే ఇస్తున్నాడంటే, నేను నిన్ను నడిపించగలిగినటువంటి వ్యక్తిని అని మనకి ఏమిస్తున్నాడు? అభయం ఇస్తున్నాడు. లేదంటే మనం ఎవరం బైబిల్ పట్టుకోవాల్సిన పని లేదు, లోకస్తుల వల్లే ఉండిపోదు మేము. కానీ ఆ రోజు మనం నమ్మాము, ఇప్పుడు దాకా మనల్ని నడిపించాడు, ఇక ముందు కూడా ఆయన మనతో ఉండి ఏం చేస్తాడో నడిపిస్తాడు. ప్రియమైన వాళ్ళు, ఇక మూడో సంగతి ఏం ఆలోచన చేద్దామంటే, ఇక్కడ క్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం అనేటువంటిది, నమ్మకం అనేటువంటిది ఎలా కలుగుతుంది అంటే, ఏమండి ఇక్కడ ఏం రాశారంటే, దేవుని యొక్క వాగ్దానములను మరచుటయే కారణం. అపనమ్మకం ఉంచడానికి రెండో కారణం ఏంటో తెలుసా? ఆయన వాగ్దానం మీద ఏముంచలేదు. అద్దరికి వెళదామని అంటే అది వాగ్దానమా కాదా? అద్దరికి తీసుకెళ్తానన్నాడంటే వాగ్దానమా కాదా? అంటే జరగలేదు కదా. జరగని దాన్ని ఏమంటారు? ప్రామిస్ అంటారు. జరగబోయేదాన్ని ఇప్పుడు ఆయన మాట ఇచ్చాడు, ఆ మాట మీద వాళ్ళు ఏముంచలేదు. అది సంగతి. ఇక మూడో సంగతి ఏంటంటే, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మీద నమ్మకంతో, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ఆయన పునరుత్థానుడైన తర్వాత అప్పటికి రోమా ప్రభుత్వము ఏలుబడి చేస్తూ ఉంది. ఈ రోమా ప్రభుత్వపు ఏలుబడిలో చాలామంది ప్రభు మీద నమ్మకం ఉంచి అలా నిలబడిపోయారండి. నిలబడిపోయినప్పుడు రోమీల యొక్క క్యాపిటల్ పనిష్మెంట్ ఏంటో మీకు ఎన్నోసార్లు చెప్పాను. వాళ్ళ యొక్క జాతీయ శిక్ష ఏంటంటే, నిలబడిన మనిషిని తలను ఏం చేస్తారో శిరచ్ఛేదనం చేసేస్తారు. నీవు సీజర్ని చక్రవర్తిగా ఒప్పుకుంటావా, క్రీస్తును
రాజుగా నువ్వు అంగీకరిస్తావా అని 2 ప్రశ్నలు వాళ్ళ ముందు ఉన్నప్పుడు, నాకు క్రీస్తే నా రాజు, ఆయనే నా ఏలిక అన్నారు అనుకోండి, తలని ఏం చేసేవారు? అటువంటి టైంలో ప్రభువు మీద నమ్మకం ఉంచి తమ ప్రాణాలను ఏం చేశారు? వదిలేశారు. అదే మనం పాడుతూ ఉంటాం, నీతికై భక్తాది వరులెల్లా నిజ విశ్వాసము నిలుపుకొని పోరాడిరే చాలా, కత్తిపోటులు రాళ్ల దెబ్బలు కరకు గలరంపముల కోతలు, కత్తిపోటులు రాళ్ల దెబ్బలు కరకు గలరంపముల కోతలు, బెత్తములు కొరడాల దెబ్బలుపై బడి చీలి దేహము వాలలాడెను, రక్తము భూమిపై క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఆ సిలువ శక్తిని. వాళ్ళ ప్రాణాలను ఏం చేశారండి? ఎవరి మీద నమ్మకంతో? నీ మీద నమ్మకంతో నేను వెళ్ళిపోతున్నాను, మరి జాగ్రత్తగా చూసుకో ఇంట్లో వాళ్ళందరినీ, మరి తర్వాత అవన్నీ నీదే బాధ్యత. ఎప్పుడు చెప్తాం ఈ మాటలు? ఇంకా రాత్రి అంతా బాగోలేదు, ఇంక వెళ్ళిపోయేలా ఉంది పరిస్థితి. పిలిచి అందరినీ ఫోన్లు వెళ్ళిపోతాయి, వెళ్ళవా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేయండి, ఇంకా ఇవాళ రేపు దుకాణం సర్దేసేలాగా ఉన్నారు. అసలు విషయం నువ్వు వస్తేనే కానీ చెప్పదంట, కానీ నువ్వు వచ్చాక మరి ఆ విషయం చెప్తుంది. కనుక వచ్చేయి, అందరూ రమ్మంటారు, రమ్మన్న తర్వాత విషయాలు నేను చెప్పేస్తారు. చూసారా, క్రీస్తు మీద నమ్మకంతో తమ ప్రాణాలను ఏం చేశారు? అంటే ఎందుకు వదిలేసి ఉంటారు అనుకోవచ్చు మనం. తిరిగి మళ్ళా ఆయన ఏం చేస్తాడు? మమ్మల్ని బ్రతికిస్తాడు, లేపుతాడు. ఆ మహాత్యమును మేము కన్నులారా చూసామన్నాడు పేతురు గారు. ఆ మహాత్యమును, క్రీస్తు యొక్క పవర్ ఏంటో మేము కళ్ళారా చూసాం. నీ ఇంట్లో ఎన్నో అద్భుతాలు జరిగినాయి, నీ సంఘంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. మరి ఎందుకు ఆయనను నువ్వు ఇంకా నమ్మలేకపోతున్నావు? మీరు నమ్మట్లేదు, నేను అనట్లేదు, అసలు నమ్మకాడికి వస్తాను. చివరిలో ఆ పాయింట్ కాడే నేను ముగిస్తాను ప్రసంగాన్ని. అప్పుడు మనం నమ్ముతున్నామా లేదనేటువంటిది ఒక ప్రశ్న వేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచన చేయండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, అదిగోండి, ఆ రోజు మేము ఆయన మహాత్యమును అంటున్నాడు పేతురు గారు. ఆయన మహాత్యమును చూసారండి. మేము ఎలా చూసాం? కన్నులారా చూసాం. ఆ రూపాంతర కొండ మీద మేము కళ్ళారా ఏం చేసాం? ఆయన మహాత్యాన్ని చూసాం. కళ్ళారా చూసినటువంటి వారమై మీకు ఈ సంగతులు ఏం చేస్తున్నామో తెలుపుతున్నాం. ఏంటి, వాక్యాన్ని మనం నమ్మామనుకోండి బలంగా, అందరికీ చూడండి, ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మికను ఇతరులతో షేర్ చేసుకుంటారా, చేసుకోరా? పూర్తిగా వాక్యం మీద, క్రీస్తు మీద ఏమున్నప్పుడు, సంఘం మీద, వాక్యం మీద నమ్మకం. నీకే నమ్మకం లేకపోతే ఇంకొకరికి చెప్తావా? ఏదో వెళ్తున్నాను కానీ అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను. మా ఊళ్ళో మొన్న ఎవరు అంటున్నారు, మా ఊళ్ళందరూ ఆ గుడిలో ఉన్నారు, నువ్వు కూడా ఆ గుడికి వచ్చి అన్నారంట. అంటే ఇప్పుడు వాళ్ళందరూ నరకంలోకి వెళ్తే ఈవిడ కూడా వెళ్ళిపోద్దా? పాపం ఆవిడ వెళ్ళలేదు. దాదాపు 30 ఏళ్ళ నుంచి అలాగే ఉంది మాస్టర్ ముసలమ్మ గారు. ఆవిడ ఎన్నో మంది చాలా పర్యాయాలు అన్నారట. అవ్వచ్చు, ఒకవేళ నీ బంధువులే ఉండొచ్చు, నీ రక్త సంబంధాలు ఉండొచ్చు, కానీ వాక్యం దగ్గర మట్టుకు, డాక్టర్ని దగ్గర మట్టుకు వాళ్ళతో ఏకీభించేది అసలు ప్రసక్తే. అదే మీకు నేర్పుతున్నా, నేనున్నా లేకపోయినా. రాబోయే తరంలో మా కుమారుడైనా మా మానవుడైనా అదే నేర్పుతాడు మీకు. మీరు సత్య సంబంధులుగా ఉండండి. కొద్ది మందిమే ఉన్నామా, మంద చిన్న మందిరమా, డోంట్ వరీ. ఇదే పెద్ద మందిరం చేస్తాడు దేవుడు. చేయడా? చేస్తాడు. ఏం లోడ్ చేశాడు చెప్పండి మనకి? ఆరోగ్యం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు.
నువ్వు ఆశించినటువంటిది దేవుడు ఇస్తూ ఉంటాడు. తగిన సమయం అంది అన్నాడు బైబిల్, అంతేనా? తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండండి దేని మనసు. ఇక్కడ పేతురు గారు ఆయన మహాత్యాన్ని ఎలా చూశారట? కళ్ళారా చూశారంట. అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారి విద్యలేని పామరుని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని ఏం చేశారు? గుర్తు. అంటే ఇప్పుడు పేతురు యోహానులకి జాలరులే కదండి, అంత ధైర్యం ఎక్కడికి వచ్చిందండి? వాళ్ళకి విద్య లేదు కదండి, అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరితో ఉన్నారు? అది క్రీస్తుతో ఉన్నారు. దాదాపు నాతో పాటు సుమారు 14 ఏళ్ళ 15 ఏళ్ళ నుంచి ప్రయాణం చేస్తున్నారు మీరు అమ్మా. 15 సంవత్సరాల నుంచి. కనీసం మీకు సంకల్పం అంటే ఏంటో, ఏమండి, నిబంధనల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో, అసలు యేసు ప్రభు వారు ఎవరో, సంఘం అంటే ఏంటో మీకు తెలవలేదు అనుకోండి, ఇంక నేను ఏం చేయాలా? నా తల నేను కొట్టుకోవాలా? ఎందుకని నాతో ఉన్న మీకే అర్థం అవ్వలేదంటే ఇంకా బయట వాళ్ళకి ఏమైనా అర్థమవుద్దా? అందరూ బైబిల్ చదువుతున్నా నేను చదువుతున్నాను అనుకోండి. మీరు చదివే కోణం వేరు, మీరు నేర్చుకునే కోణం వేరు, మీకు బోధించే బోధలు వేరు. అందువల్ల వారు విద్య లేని పామరులైనా కానీ వాళ్ళకి అంత ధైర్యం ఎవరిని బట్టి వచ్చింది? యేసు ప్రభు వారు 3వ దినాన ఏమయ్యాడు? చనిపోయి తిరిగి లేచాడు. ఇంకా అసలు ఆయన గురించి వీళ్ళు గట్టిగా చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇంకా వాళ్ళని ఎవరు పట్టుకోలేకపోయారు. అండ్ ఈ ప్రపంచంలో చనిపోయిన వ్యక్తి తిరిగి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? మన ముందు తరాల్లో కానీ మన తరంలో కానీ ఉన్నారా? లేనప్పుడు ఉన్నది ఒకే ఒక ఆయనని ప్రపంచం కోడైకి వస్తుంది. ఎవరైనా ఇష్టం లేనోళ్ళు ఒప్పుకోరు. నీకు ఇష్టం లేనప్పుడు నీ ఇంట్లో క్యాలెండర్లు ఎట్టుకోకు. ఇష్టం లేనప్పుడు నువ్వు డేట్లు చూడకో. అసలు తారీఖు ఎవరిదే? క్రీస్తుదే కదండి. మరి క్రీస్తు ప్రభు వారు లేకపోకుండా కాలాన్ని లెక్కించలేరు కదా. అది ఆయన చరిత్ర. ఆయన మీద నమ్మకము ఉంచుతున్నారా లేదా ఈ సమాజం అంటే ఇంకా పూర్తి విశ్వాసం లేదు. వాళ్ళ ధైర్యం చూడండి ఎలా ఉందో. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీ సహోదరుని యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడైన యోహానుని నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గురించిన సాక్షి నిమిత్తము ఎక్కడ పోయా? మరి ఎందుకు ఒంటరిగా పోయాడు అక్కడికి? అయినా పర్వాలేదు, నాతో పాటు ఎవరున్నారో? క్రీస్తున్నాడు. అదే ఆయన నమ్మకం. అదేండి ఆయన నమ్మకం. ఏమండి, ఇంకా అనేకమైన రెఫరెన్స్లు ఇవ్వగలను, కానీ మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే క్రీస్తు మీద నమ్మకంతో తమ ప్రాణాలను ఏం చేసుకున్నారో వదిలిపెట్టేశారు లేదా? అయితే కూడా మాట చెప్పాలి మీకు. క్రీస్తు మీద నమ్మకంతో ప్రాణములు వదిలిపెట్టేశారు కదా. వదిలిపెట్టేసినటువంటి వారు ఏ విశ్వాసంతో వదిలిపెట్టారు? తిరిగి వాళ్ళు ఏమవుతారని? అవునా? 20వ అధ్యాయము తీసుకున్నారా? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో మధ్యలో నుంచి చదువుతున్నాను. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును దొరికిందా? చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూసారు. వాళ్ళ దేవుని వాక్యం ఏమైపోయారని ఉందండి, తల ఇచ్చేసారండి. అయ్యా నేను ప్రభువునే నమ్ముతాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నారు. చిరచ్ఛేదనం చేసేసారట. అయితే వాళ్ళు ఏం చేయబడ్డారని ఉంది. అక్కడున్న మాట అందరూ గట్టిగా చెప్తారా? వారు బ్రతికిన వారై. అంటే వాళ్ళు బ్రతికారని ఉందా, చనిపోరని ఉందా? అది సంగతి. వాళ్ళు బ్రతుకున్నారు, ఈ రోజుకి కూడా వాళ్ళు సజీవులుగానే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు అంటే పరదేశంలో ఉంటారు. ఎక్కడుంటారు? పరదేశంలో ఉంటారు. పరదేశంలో ఉన్న వాళ్ళకి ఏమి లేదండి, ఇంకో మాట, రెండో మరణం లేదు అనాలా.
ఏమనాలా? రెండో మరణం అంటే ఏంటో తెలుసా? అగ్నిగుండం. పరదేశంలో ఉన్నవాళ్ళు దేంట్లోకి వెళ్ళరు? రెండో మరణం వాళ్ళ మీద ప్రభుత్వం చేయదు. ఇప్పుడు పరదేశంలో ఉండాలంటే ఇక్కడ ఉండగా ఏం చేయాలి? సంఘంలో ఉండాలి. ఇక్కడ ఉండగా సంఘంలో ఉన్నాడు అనుకోండి, ఏ వ్యక్తి అయినా, అతను ఒకవేళ కన్ను మూసాడు అనుకోండి, ఏ పరిస్థితిలోనైనా ఎక్కడ ఉంటాడు? ఇక్కడ మనం ఏమంటామంటే అబ్బో చనిపోయాడు అనుకుంటాం. కానీ ఆల్రెడీ ఇక్కడ క్లోజ్ అవ్వగానే అక్కడ ఏమైపోతాడు? అక్కడ జన్మిస్తాడు, అక్కడ ఓపెన్ అవుతాడు, అక్కడ మళ్ళీ సజీవుడిగా ఆ సింహాసనం మీద కనపడుతూ ఉంటాడనమాట. అబ్బా, భూమి మీద నా కోసము ప్రాణం విడిచిపెట్టేశాడు, నా కోసం కష్టపడ్డాడో, ఇదిగో ఇతని కోసం ఒక మంచి జీవితాన్ని నేను సిద్ధం చేశానని యేసు ప్రభువే లేచి ఆయన కుర్చీ నీకు ఇస్తాడట. ఇప్పుడు మేము దేవుని వాళ్ళారా ఆలోచన చేయండి. ఇవన్నీ మనం ఆలోచన చేస్తుంటుంటే మనకేం అర్థమవుతుందంటే క్రీస్తు మీద మనం ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. చివరగా క్రీస్తు మీద విశ్వాసం ఉంచేటువంటి వాళ్ళు ఎవరి మీద విశ్వాసం ఉంచినట్లో తెలుసా? ఇప్పుడు దాకా నేను క్రీస్తుని గురించి మాట్లాడుతూ వచ్చాను. మరి క్రీస్తును పంపించింది ఎవరో? తండ్రి. ఇది తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనేటువంటి వ్యత్యాసము చాలామంది కన్ఫ్యూజన్ పడుతూ ఉన్నారు. నేటికి ఉందండి, బైబిల్ తెలిసిన వాళ్ళు కూడా ఉంది. ఇంకా మతశాఖ వాళ్ళు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళేస్తారులేండి. మొన్న నేను ఒక ఊరు వెళ్ళాను, నైట్ టైము. ఆయన త్రియేక దేవుడు అంటున్నాడు. ఏ దేవుడట? త్రియేక దేవుడు అంటే ఎప్పుడైనా విన్నారా ఆ మాట మీరు? అసలు అది సంఘమే కాదు అది. అవునా కదా? బైబిల్ మిషన్ అంటే ఏంటి? పని, అంతేనా? బైబిల్ పని దాని అర్థం. కానీ సంఘం అది, దాని గురించి మన ప్రస్తావన అవసరం లేదు, మాట్లాడుకోవాల్సిన పనే లేదు. అసలు మన సబ్జెక్టులే మనకు సరిపోతలేదు, ఇంకా వాళ్ళ గురించి ఎక్కడ చెప్పుకుంటాం ఏమండి? అందువల్ల ఇక్కడ క్రీస్తు ప్రభువుని గురించినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు మీ ముందు ఉంచుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనము. ఎవరైనా తీసినట్లయితే చక్కగా చదవండి. నాకు నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. క్రీస్తు ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు? తండ్రి నాకంటే ఎవరో అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు తన స్థాయిని ఏం చేసుకున్నాడు? ఆయన తగ్గించుకుంటున్నాడు. ఎవరూ తగ్గించలేదండి, ఆయన ఎప్పుడు తగ్గించకూడదు. ఆయన నాకంటే గొప్పవాడు. ఆయన మీరు నన్ను ప్రేమించిన నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు ఏం చేస్తారో సంతోషం. ఇప్పుడు ఇది మీరు మనసులో పెట్టుకోండి. తండ్రి నాకంటే ఎవరండి? గొప్పవాడు. 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు అన్నాడండి. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు తండ్రిని ఏం చేశాడు? మహిమపరిచాడు. తండ్రి యొక్క మహిమను ఎన్నడూ ఆయన కోరుకోలేదండి. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచన అంతా ఎవరిని మహిమపరచాలి? తండ్రిని మహిమపరచాలి. ఈవేళ మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? తండ్రిని ఆరాధిస్తున్నాం. కానీ పాఠమంతా ఎవరి మీద నడిచింది? క్రీస్తు మీదే నడిచింది. క్రీస్తు మీదే నడిచింది. క్రీస్తు ప్రభు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన శరీరంతో ఉన్నప్పుడు నా తండ్రి నాకంటే గొప్పవాడు, ఆయనకు చెందవలసినటువంటి మహిమ నేను ఏమాత్రము కూడా కోరుకోలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఈ 2 వచనాల్లో కూడా మనం ఆలోచన చేసేది ఏంటన్నట్లయితే, వీళ్ళిద్దరూ కూడా ఒకటేనా వేరువేరా అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఏమండి. ఇంకో వచనాన్ని కూడా చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. 10వ అధ్యాయము
30వ వచనము చూస్తాం. నేనును తండ్రియు ఏమై ఉన్నామో ఏకమై ఉన్నాము అంటున్నాడు. అంటే ఇప్పుడు తండ్రి కుమారుడు కూడా ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. అంటే ఒక్కటైనా కాదా? ఏకమై ఉన్నారు అంటున్నాడు కదా. 17వ అధ్యాయం 20-21 కలిసి ఉంది. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏమై ఉండాలా? ఏకమై. అంటే మన ఇద్దరం ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాము. ఇప్పుడు మన వాక్యం విన్నటువంటి వారు లేకపోతే అపోస్తుల యొక్క వాక్యం విన్నటువంటి వారు మన ఇద్దరం ఎలాగైతే ఏకమై ఉన్నామో వాళ్ళందరూ ఏమై ఉండాలా? ఏకమై ఉండాలి. ఇప్పుడు మనము క్రీస్తు మీద నమ్మకం ఉంచుతుంటే గనుక మనందరము ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. ఏకత్వం అనేటువంటిది యూనియన్ కాదండి. కొన్ని యూనియన్లు ఉంటాయి. యూనియన్ అంటే అందరూ కలిపి ఒక యూనియన్నా? ఓకే. కానీ బైబిల్ చెప్పేది యూనియన్ కాదు, యూనిటీ, ఐక్యత. చాలామంది అందరూ కలిసి ఉంటారు కానీ వాళ్ళందరి మనసులో ఒక్కటిగా ఉండవు. కానీ మళ్ళీ ఏమంటారు తెలుసా? మాదంతా సంఘం అండి. యూనియన్ కదా కావాల్సింది. ఆయనకి కావాల్సింది ఏది? యూనిటీ. అక్కడ ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి మనం. అందరూ కూడా ఒక యూనిఫామ్ వేసుకున్నారనుకోండి. ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్క యూనిఫామ్ ఉంటుంది, కొందరు పెట్టుకుంటారు. అంటే అందరూ చూడగానే స్కూల్ యూనిఫామ్ లాగా అందరూ ఒకేలాగా ఉంటారు, సేమ్నెస్. మేము అందరం ఒకటే. కానీ సేమ్నెస్ కాదండి, వన్నెస్ ఉండాలి. వీళ్ళ బట్టలందరూ ఒకేలాంటి బట్టలు వేసుకున్నారు కానీ అందరి మనసు. ఈవేళ క్రీస్తు ప్రభు యొక్క సంఘములో ఉంటున్నటువంటి మనం క్రీస్తు మీద నమ్మకం ఉంచుతుంటున్నామన్నప్పుడు ఆయన ఆశించింది ఏంటంటే, తండ్రి నీవు నేను కూడా ఒకటై ఉన్నాము. కానీ సమాజానికి అది అర్థం కావట్లేదు. ఇప్పుడు నీ వాక్యం విన్నటువంటి వారు, నేను బోధించేది నువ్వు నాకు బోధించింది, నేను బోధించింది అపోస్తులు బోధిస్తున్నారు. ఈవేళ అపోస్తులు బోధించిందే క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో బోధిస్తున్నారు. ఈ బోధ విన్నటువంటి వారందరూ ఏమై ఉండాలా? ఏకమై ఉండాలా. అది ఉందా? అది లేకపోతే క్రీస్తును మనం ఏం చేయనట్టు? ఈరోజు పాఠాన్ని బట్టి నా పాయింట్ అర్థమలేదు మీకు? నా ప్రసంగం కూడా అయిపోయింది. ఈవేళ క్రీస్తును నమ్ముతారా? నమ్ముతున్నామంటున్నారు. కానీ అందరూ ఒకేలాగా నమ్ముతున్నారా? మేమందరం ఒకే సంఘం అంటే యూనియన్నే కాదంటలేదు. కానీ ఏముండాలని చెప్పాను? యూనిటీ, ఐక్యత ఉండాలి. ఐక్యత ఉండాలన్నమాట. ఇప్పుడు ఆ ఐక్యత ఎవరిలో ఉంది? తండ్రి కుమారుల్లో ఉంది. తండ్రి కుమారుల్లో ఉంది. నీవు నేను ఏమై ఉన్నలాగునా. కానీ క్రీస్తు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటండి? తండ్రి నాకంటే ఏమై ఉన్నారో గొప్పవాడే ఉన్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వివరణ ఇస్తున్నాను చూడండి. వాళ్ళు వ్యక్తులుగా వేరు చేయడానికి కాదండి. వాళ్ళు వ్యక్తులుగా వారు వేరై ఉండడానికి కాదు. కానీ అక్కడ రెండు సంగతులు మాట్లాడుతున్నాడు. ఎలాగంటే, ఒక ఆయన్ని తండ్రి అయిన దేవుడు అని అన్నారు, రెండో ఆయన్ని కుమారుడైన దేవుడు అన్నారు. ఒక ఆయన ఏమన్నారో? తండ్రి అయిన దేవుడు. తండ్రి ఎలాగైతే నిత్యము ఉంటాడో కుమారుడు కూడా నిత్యము ఉంటాడు. తండ్రి వలె కుమారుడు కూడా దేవుడే. విషయం ఏంటంటే, రాసుకునే వాళ్ళు రాయండి, నేను చెప్పింది రాయండి కరెక్ట్గా. వారి వ్యక్తిత్వపు ఏకత్వాన్ని సూచించలేదు, వారి తత్వము యొక్క ఏకత్వాన్ని చెప్పబడింది. రాయండి ఈ మాట. వారి వ్యక్తిత్వపు ఏకత్వాన్ని సూచించలేదు, వారి తత్వము యొక్క ఏకత్వాన్ని సూచించింది. అంటే ఇప్పుడు తత్వములో వాళ్ళిద్దరు ఏమై ఉన్నారు? అది వ్యక్తిత్వపు ఏకత్వం కాదండి, తత్వములో ఏకత్వం. నువ్వు నేను ఏకం. ఇప్పుడు మనందరూ ఆరాధన ఏమై ఉండాలా?
ఒకటే. మనందరి పాటలు ఏమై ఉండాలా? ఒకటే ఉండాలి. మనందరి మనసు ఏమై ఉండాలి? ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా వేరే వేరే సమాచారం అది నాకు సంబంధం లేదు. ఆత్మ సంబంధంగా ఒకే తత్వం కావాలి అంటున్నాడు మాట అండి. అయితే వాళ్ళ వ్యక్తులుగా మనం చెప్పుకుంటానికే వీలుగా ఎలా చెప్పబడిందంటే గ్రంథం, ఒక ఆయన్నేమో తండ్రి అయిన దేవుడు అన్నారు, రెండు ఆయన్నేమో దేవుని కుమారుడు అని అన్నారన్నమాట. దేవుని కుమారుడు అన్నాడు. ఇప్పుడు తండ్రి ఎలాగైతే నిత్యము ఉంటాడో కుమారుడు కూడా ఎలాగుంటాడో నిత్యము ఉంటాడు. ఆయన నిత్యము ఉంటాడు. ఇంకా దేవత్వములో ఇంకో మూడో వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో? పరిశుద్ధాత్ముడు. ఆయన కూడా నిత్యమే ఉంటాడు. కానీ అందరిలోనూ కూడా ఈ జ్ఞానం లేదు. అందరిలో అనాలా కొందరిలో అనాలా? ఆ మాట చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, అయితే అందరి యందు, అది మరి అందరిలో ఏం లేదండి కొందరికి ఇది అర్థం కాదట. అందుకే ఏమంటున్నారు తెలుసా? తండ్రి వేరు, కుమారుడు వేరు, ముగ్గురు ఒకటా కాదా? ఎందులో ఒకటే. తత్వములో ఏకత్వము, నిత్యత్వములో ఏకత్వము, సంకల్పంలో ఏకత్వం. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి, ఆ ఫ్యామిలీలో అందరూ ఒకే పాత్రలో తింటున్నారు. ఇప్పుడు మనమే ఉన్నాము, ఒకే రొట్టె తింటామా తినమా? ఒకే పాత్రలో తాగుతామా తాగమా? అంటే మన సిద్ధాంతం అంతా ఒకటే. కానీ వ్యక్తులుగా ఏమై ఉన్నామో, నేను సువార్థికుని అయి ఉన్నానో, మీరు విశ్వాసులు అయి ఉన్నారో, కొడుకున్నాడో, కూతురు ఉంది, అత్త ఉంది, అల్లుడు ఉన్నాడో, అందరూ కూడా వేరువేరుగా ఉన్నారు. కానీ తత్వం దగ్గరికి వచ్చేటప్పటికి, సంకల్పం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోవాలా? ఏకమైపోవాలి. ఇటువంటి నమ్మకము క్రైస్తవ్యంలో ఉందా? నేటికి కూడా లేదు. ఒక ఆయన పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడతాడు, ఒక ఆయనేమో క్రీస్తుని గురించి విభజించేస్తాడు, ఒక ఆయన తండ్రి గురించి విభజించేస్తాడు. ఇది కొంచెం కీలకమైనదే. దేవత్వం అనేటువంటి పాఠం మీకు గతంలో చెప్పాను, మళ్ళా చెప్తాను, అప్పుడు సంగతులన్నీ మీకు అర్థమవుతాయి. కానీ ఈరోజు పాఠంలో క్రీస్తు యందు ఏముంచట్లేదు మనము? నమ్మకం. మొట్టమొదటి ఏం చూసామంటే, గతంలో మన జీవితంలో జరిగిన వాటి విషయంలో మర్చిపోయి ఆయన మీద ఏముంచట్లేదు. కళ్ళారా చూసారా లేదు? శిష్యులు చూశారు. రెండోది, ఆయన వాగ్దానం చేశాడు అందరికి వెళదామని, అయినా కానీ ఆయన మీద ఏముంచలేదు వాళ్ళు. మూడోది మనం ఏం చూసామంటే, మొదటి శతాబ్దంలో క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మి ఆయన మీద విశ్వాసంతో ప్రాణాలను ఏం చేసేసారు? విడిచిపెట్టేశారు. కాబట్టి వాళ్ళు తిరిగి జీవించారు. ముగింపులో మీకు ఏం చెప్పానంటే, ఆ క్రీస్తు తండ్రి ఇద్దరు ఏమై ఉన్నారో ఆ ఏకత్వం, తత్వం యొక్క ఏకత్వం. కాబట్టి నీది నాది కూడా ఒకే తత్వం అవ్వాలి, ఒకే బోధ అవ్వాలి, ఒకే మనసు అవ్వాలి. అలా ఉన్నప్పుడు నువ్వు క్రీస్తును పూర్తిగా ఏం చేసినట్లు? నమ్మినట్లు. లేదంటే కనుక ఇంకా నీలో ఏదైనా లోపం ఉందేమో అది సరి చేసుకోండి. ఈ మాటలను బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తే ఇంతటితో ముస్లిం అందరికీ వందనాలండి. తలలో ఉంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మాలో ఉన్నటువంటి లోపము ఆనాడు శిష్యుల్లో ఉందట. కానీ అదే శిష్యులు క్రీస్తు పునరుత్థానమైన తర్వాత వారు నమ్మకం కలిగి ఉన్నారు, అపనమ్మకం పోయింది. మా పరలోకపు తండ్రి, ఈరోజు మా జీవితంలో కూడా పూర్తి విశ్వాసము ఉంచాలంటే తండ్రి, నీవు నేను ఎలాగూ ఏకమై ఉన్నామో అలాగూ ఈ బోధ విన్న వాళ్ళందరూ కూడా ఒకే మనసుతో ఉండాలి. సంకల్పం చేసినప్పుడు ఇద్దరు ఉన్నారు. తండ్రి, మీ ఇద్దరు మనసు ఒకటైంది నాయన. తండ్రి, నరుని సృష్టి చేసినప్పుడు మీ ఇద్దరు ఒకటై ఉన్నారు తండ్రి. అలాగూ సంఘములో మా అందరము కూడా క్రీస్తు యందు పూర్తి విశ్వాసముతో ఉంచాలి. అందరము కూడా బైబిల్ చెప్పినట్లుగా ఒకే విశ్వాసములో ఉండాలి. అలా లేకపోతే మేము అపనమ్మకం ఉంచినట్లే గతంలో మా జీవితంలో జరిగిన వాటిని మర్చిపోతున్నాము, అలాగే నువ్వు చేసిన వాగ్దానాలు కూడా మర్చిపోతున్నాము. ఒకవేళ ఏదైనా మాలో అపనమ్మకం ఉన్నట్లయితే తండ్రి, శిష్యులలాగా ప్రారంభంలో ఒకవేళ ఉన్నదేమో కానీ తర్వాత వాళ్ళు మార్పు చెంది దిద్దుబాటు చేసుకుని గొప్ప యోధులుగా
ప్రపంచానికి మార్గదర్శకులు ఉన్నారు. అలాగే మమ్మల్ని కూడా ఉంచుమని మిగతా సమ్మేళకరంగా మార్చం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ